మహేష్ బాబు. ప్రిన్స్ మహేష్ బాబు త్వరలో వారణాసి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా, ఎప్పుడు థియేటర్లలో చూద్దామా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు సినీ ప్రేక్షకులు. మరి ఇంత ఫ్యాన్ బేస్ ఉన్న మహేష్ బాబు పక్కన నటించడానికి ఓ స్టార్ హీరోయిన్ కు 2 సార్లు అవకాశం వచ్చినా కాదందట. మరి ఎవరు ఆ హీరోయిన్, ఎందుకు ఒప్పుకోలేదు అనే వివరాల్లోకి వెళితే, మహేష్ ఈ పేరు వింటేనే ఓ వైబ్రేషన్. అంతేకాదు అందమైన అమ్మాయిలు సైతం ఆయన అందం ముందు పడిపోవాల్సిందే. మరి ఇంత స్టార్ ఇమేజ్ ఉన్న ఈయన పక్కన నటించడానికి ఒక స్టార్ హీరోయిన్ నో చెప్పింది అంటే ఆశ్చర్యం కలగక మానదు. అయితే ఈ విషయం ఇప్పటిది కాదు, 2 దశాబ్దాల కిందటిది. మరి ఆ హీరోయిన్ ఎవరో కాదు, దివంగత నటి సౌందర్య. మహేష్ బాబుతో యువరాజు, అర్జున్ చిత్రాలలో సౌందర్యను మొదట ఎంపిక చేశారట దర్శకులు. ఆమె నో చెప్పింది. ఎందుకంటే ఈ అరుదైన కాంబినేషన్ కుదరలేదు. మహేష్ బాబు హీరోగా నటించిన యువరాజు సినిమా కోసం మొదట సౌందర్యను హీరోయిన్ గా ఎంపిక చేశారట. అయితే ఆ సమయంలో నిర్వహించిన ఫోటోషూట్ లో మహేష్ బాబు సౌందర్య పక్కన చిన్నగా తమ్ముడిలా కనిపించాడట. ఈ కారణంతో సౌందర్య ఆ సినిమాలో నటించడానికి నిరాకరించిందని సమాచారం. ఆ తర్వాత సిమ్రాన్ ఆ పాత్రలో నటించింది. ఆ తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ సినిమాకు కూడా ఇదే జరిగింది. ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడీగా శ్రియ నటించింది. ఈ సినిమాలో మహేష్ బాబుకు అక్క పాత్రలో కీర్తిరెడ్డి నటించారు. అయితే ఈ అక్క పాత్ర కోసం ముందుగా సౌందర్యను సంప్రదించారట గుణశేఖర్. అయితే నిజానికి సౌందర్య 2004 ఏప్రిల్లో ప్రమాదవశాత్తు హెలికాప్టర్ యాక్సిడెంట్ లో మరణించింది. అదే సంవత్సరం ఆగస్టులో అర్జున్ సినిమా రిలీజ్ అయింది. ఒకవేళ తాను కనుక ఈ సినిమాలో నటిస్తే అర్జున్ సినిమానే అయ్యుండేదేమో. ఇక మొత్తానికి సిల్వర్ స్క్రీన్ పై ఈ అరుదైన జోడీ మిస్ అయింది. ఏది ఏమైనప్పటికీ మహానటి సావిత్రి లాంటి నటనతో ఒకప్పుడు ఫ్యాన్స్ ని అలరించింది సౌందర్య. కానీ సౌందర్య మహేష్ బాబు అభిమానులకు వీరిద్దరి కలయికలో సినిమా అనేది ఒక తీరని కోరికగానే ఉండిపోయింది. మహేష్ బాబు. ప్రిన్స్ మహేష్ బాబు త్వరలో వారణాసి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా, ఎప్పుడు థియేటర్లలో చూద్దామా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు సినీ ప్రేక్షకులు. మరి ఇంత ఫ్యాన్ బేస్ ఉన్న మహేష్ బాబు పక్కన నటించడానికి ఓ స్టార్ హీరోయిన్ కు 2 సార్లు అవకాశం వచ్చినా కాదందట. మరి ఎవరు ఆ హీరోయిన్, ఎందుకు ఒప్పుకోలేదు అనే వివరాల్లోకి వెళితే, మహేష్ ఈ పేరు వింటేనే ఓ వైబ్రేషన్. అంతేకాదు అందమైన అమ్మాయిలు సైతం ఆయన అందం ముందు పడిపోవాల్సిందే. మరి ఇంత స్టార్ ఇమేజ్ ఉన్న ఈయన పక్కన నటించడానికి ఒక స్టార్ హీరోయిన్ నో చెప్పింది అంటే ఆశ్చర్యం కలగక మానదు. అయితే ఈ విషయం ఇప్పటిది కాదు, 2 దశాబ్దాల కిందటిది. మరి ఆ హీరోయిన్ ఎవరో కాదు, దివంగత నటి సౌందర్య. మహేష్ బాబుతో యువరాజు, అర్జున్ చిత్రాలలో సౌందర్యను మొదట ఎంపిక చేశారట దర్శకులు. ఆమె నో చెప్పింది. ఎందుకంటే ఈ అరుదైన కాంబినేషన్ కుదరలేదు. మహేష్ బాబు హీరోగా నటించిన యువరాజు సినిమా కోసం మొదట సౌందర్యను హీరోయిన్ గా ఎంపిక చేశారట. అయితే ఆ సమయంలో నిర్వహించిన ఫోటోషూట్ లో మహేష్ బాబు సౌందర్య పక్కన చిన్నగా తమ్ముడిలా కనిపించాడట. ఈ కారణంతో సౌందర్య ఆ సినిమాలో నటించడానికి నిరాకరించిందని సమాచారం. ఆ తర్వాత సిమ్రాన్ ఆ పాత్రలో నటించింది. ఆ తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ సినిమాకు కూడా ఇదే జరిగింది. ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడీగా శ్రియ నటించింది. ఈ సినిమాలో మహేష్ బాబుకు అక్క పాత్రలో కీర్తిరెడ్డి నటించారు. అయితే ఈ అక్క పాత్ర కోసం ముందుగా సౌందర్యను సంప్రదించారట గుణశేఖర్. అయితే నిజానికి సౌందర్య 2004 ఏప్రిల్లో ప్రమాదవశాత్తు హెలికాప్టర్ యాక్సిడెంట్ లో మరణించింది. అదే సంవత్సరం ఆగస్టులో అర్జున్ సినిమా రిలీజ్ అయింది. ఒకవేళ తాను కనుక ఈ సినిమాలో నటిస్తే అర్జున్ సినిమానే అయ్యుండేదేమో. ఇక మొత్తానికి సిల్వర్ స్క్రీన్ పై ఈ అరుదైన జోడీ మిస్ అయింది. ఏది ఏమైనప్పటికీ మహానటి సావిత్రి లాంటి నటనతో ఒకప్పుడు ఫ్యాన్స్ ని అలరించింది సౌందర్య. కానీ సౌందర్య మహేష్ బాబు అభిమానులకు వీరిద్దరి కలయికలో సినిమా అనేది ఒక తీరని కోరికగానే ఉండిపోయింది. మహేష్ బాబు. ప్రిన్స్ మహేష్ బాబు త్వరలో వారణాసి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా, ఎప్పుడు థియేటర్లలో చూద్దామా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు సినీ ప్రేక్షకులు.
మరి ఇంత ఫ్యాన్ బేస్ ఉన్న మహేష్ బాబు పక్కన నటించడానికి ఓ స్టార్ హీరోయిన్ కు 2 సార్లు అవకాశం వచ్చినా కాదందట. మరి ఎవరు ఆ హీరోయిన్, ఎందుకు ఒప్పుకోలేదు అనే వివరాల్లోకి వెళితే, మహేష్. ఈ పేరు వింటేనే ఓ వైబ్రేషన్. అంతేకాదు అందమైన అమ్మాయిలు సైతం ఆయన అందం ముందు పడిపోవాల్సిందే. మరి ఇంత స్టార్ ఇమేజ్ ఉన్న ఈయన పక్కన నటించడానికి ఒక స్టార్ హీరోయిన్ నో చెప్పింది అంటే ఆశ్చర్యం కలగక మానదు. అయితే ఈ విషయం ఇప్పటిది కాదు, 2 దశాబ్దాల కిందటిది. మరి ఆ హీరోయిన్ ఎవరో కాదు, దివంగత నటి సౌందర్య. మహేష్ బాబుతో యువరాజు, అర్జున్ చిత్రాలలో సౌందర్యను మొదట ఎంపిక చేశారట దర్శకులు. ఆమె నో చెప్పింది. ఎందుకంటే ఈ అరుదైన కాంబినేషన్ కుదరలేదు. మహేష్ బాబు హీరోగా నటించిన యువరాజు సినిమా కోసం మొదట సౌందర్యను హీరోయిన్ గా ఎంపిక చేశారట. అయితే ఆ సమయంలో నిర్వహించిన ఫోటోషూట్లో మహేష్ బాబు సౌందర్య పక్కన చిన్నగా తమ్ముడిలా కనిపించాడట. ఈ కారణంతో సౌందర్య ఆ సినిమాలో నటించడానికి నిరాకరించిందని సమాచారం. ఆ తర్వాత సిమ్రాన్ ఆ పాత్రలో నటించింది. ఆ తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ సినిమాకు కూడా ఇదే జరిగింది. ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడీగా శ్రియ నటించింది. ఈ సినిమాలో మహేష్ బాబుకు అక్క పాత్రలో కీర్తిరెడ్డి నటించారు. అయితే ఈ అక్క పాత్ర కోసం ముందుగా సౌందర్యను సంప్రదించారట గుణశేఖర్. అయితే నిజానికి సౌందర్య 2004 ఏప్రిల్లో ప్రమాదవశాత్తు హెలికాప్టర్ యాక్సిడెంట్ లో మరణించింది. అదే సంవత్సరం ఆగస్టులో అర్జున్ సినిమా రిలీజ్ అయింది. ఒకవేళ తాను కనుక ఈ సినిమాలో నటిస్తే అర్జున్ సినిమానే అయ్యుండేదేమో. ఇక మొత్తానికి సిల్వర్ స్క్రీన్ పై ఈ అరుదైన జోడీ మిస్ అయింది. ఏది ఏమైనప్పటికీ మహానటి సావిత్రి లాంటి నటనతో ఒకప్పుడు ఫ్యాన్స్ ని అలరించింది సౌందర్య. కానీ సౌందర్య, మహేష్ బాబు అభిమానులకు వీరిద్దరి కలయికలో సినిమా అనేది ఒక తీరని కోరికగానే ఉండిపోయింది.